ఇప్పటికే అనేక సార్లు మన వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు కానీ అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి ఆర్ఎండ్బి అధికారులు కూడా ఇప్పటిదాకా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక సార్లు వాళ్ళకు కూడా లెటర్ ఇచ్చాము. చేస్తామని చెప్తున్నారు. ఇంకా చేయని పరిస్థితి ఉంది. అంటే ఈరోజు ఎక్కడ విషయం కూడా అక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ పక్కన శివరామనగర్ కాలనీలో కానీ పక్కన మనకు ఈ రూట్లో ఇండియా చౌరస్తా నుంచి బీజార్ చౌరస్తా రోడ్డు కానీ బస్టాండ్ రోడ్డు కానీ మహావీర్ చౌరస్తా రోడ్డు కానీ పక్కన దాస్ హై స్కూల్ కానీ పక్కన ఫైర్ స్టేషన్ రూట్లో కానీ ఈరోజు వికారాబాద్ మున్సిపల్ మన ప్రథమ పౌరులు చైర్మన్ గల్లో ఇంకా చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి ఉంది. మిషన్ మనకి ఇక్కడ మిషన్ హాస్పిటల్ నుంచి అక్కడ మనకు 17వ వార్డు మొత్తం కూడా చూసుకుని మొత్తం గుంతలమయము. చిన్నపిల్లలు రావాలన్నా స్కూల్ పిల్లలు రావాలన్నా ఈరోజు ఒక పేషెంట్ రావాలన్నా అంబులెన్స్ పోవాలన్నా ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ఉంది. అంటే ఈరోజు ఎట్లుంది ప్రభుత్వం అంటే మాకు సంబంధం లేదు గత ప్రభుత్వం అని చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 3 ఏళ్ళు గడుస్తుంది. కానీ ఇప్పటిదాకా కూడా ఈరోజు ప్రభుత్వానికి అధికారులు సోయి లేకుండా ఈరోజు ఏసీ రూమ్లలో కూర్చొని ఈరోజు జీతాలు తీసుకొని పండుతుంది తప్ప ఈరోజు ప్రజలకు సేవ చేసే పరిస్థితి ఈరోజు రోడ్లు బాగా చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు రోడ్లు బాగా చేయకుండా ఈరోజు ఏసీ రూమ్లో కూర్చున్నటువంటి ఆర్ఎండ్బి అధికారులు ఈ నిమ్మడి సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఈరోజు ఈ ప్రభుత్వం నిమ్మడి చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు 5 తారీఖు నాడు రేపు నుంచి ఈ రోడ్డు పరిష్కారం అయినాక నిరాదీక్ష ఈరోజు ఇక్కడనే ఇదే స్థలంలో మేము దీక్ష చేపడతా ఉన్నాం. కాబట్టి వికారాబాద్లో ఉన్నటువంటి అన్ని వార్డుల ప్రజలు మండలాల అలాగే ప్రజలు కష్టాలు సహకరించాలని చెప్తా ఉన్నాం. వికారాబాద్లో ఉన్నటువంటి పోలీసులు కానీ మీడియా కానీ వ్యాపారవేత్తలు కానీ విద్యార్థులు కానీ అలాగే ఈరోజు పోలీసులు కానీ అన్ని రంగాల ప్రజలు ఈరోజు ప్రజా సంఘ నాయకులు అందరూ కష్టంగా సహకరించి మన వికారాబాద్ అభివృద్ధి కోసం మనం అంతా కూడా మేము సగులు చేస్తూ ఉన్నాం. మనం అందరూ కలిసి కష్టంగా వికారాబాద్ అభివృద్ధి చేసుకునేందుకు రోడ్డు బాగు చేసుకునేందుకు మనం అంతా కృషి చేద్దాం. కాబట్టి రేపటి నుంచి జరగబోయే సిపిఎం పార్టీ దీక్షలో కష్టంగా అందరూ సహకరించి రోడ్డు బాగా వరకు కూడా మేము కష్టంగా సగులు చేస్తూ ఉంటాం. అన్ని వర్గాల ప్రజలు కష్టంగా సహకరించాలని చెప్పి ఈరోజు మేము అందరికీ కోరుతూ ఉన్నాం.